ప్యారిస్ ఒలింపిక్స్ లో యంగ్ షట్లర్ లక్ష్య సేన్ పతకానికి విజయం దూరంలో ఉన్నాడు. మెన్స్ సింగిల్స్ లో సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన యువ ప్లేయర్ ఇప్పుడు కాంస్యం కోసం పోటీ పడబోతున్నాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో మలేషియా ఆటగాడు లీ జీ జియాన్ ను ఢీకొట్టబోతున్నాడు. ఒలింపిక్స్ లో భారత షట్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా ఈవెంట్ ఆరంభం నుంచి లక్ష్య సేన్ దూకుడు మీదే ఉన్నాడు. సెమీస్ కు ముందు వరకు వరుస విజయాలతో దుమ్ము రేపాడు. హాట్ ఫేవరెట్ అనుకున్న ప్లేయర్లకు షాక్ ఇచ్చాడు. జొనాథన్ క్రిస్టీని చిత్తు చేశాక లక్ష్య సేన్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సెమీస్ లోనూ గట్టిగానే పోరాడాడు. ఓ దశలో అక్సెల్ సెన్ పై చేయి సాధించాడు. కానీ కీలక సమయాల్లో ఒత్తిడికి లోనయ్యాడు. ఫైనల్ కు చేరే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. కానీ కాంస్యంతో అయినా చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మెన్స్ బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ నుంచి ఇప్పటి వరకు ఎవరు ఒలింపిక్ మెడల్ అందుకోలేదు. ఉమెన్స్ సింగిల్స్ లోనే ఇండియాకు పతకాలొచ్చాయి. 2022లో సైనా నెహ్వాల్ కాంస్యం అందుకుంది. 2016లో పివి సింధు సిల్వర్ మెడల్ దక్కించుకుంది. ఇక ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మెన్స్ విభాగంలో పతకం సాధించేందుకు ఒక్క విజయం దూరంలోనే లక్ష్య సేన్ ఉన్నాడు. దీంతో యువ ప్లేయర్ పై భారత క్రీడాభిమానుల చూపు పడింది. మలేషియా షట్లర్ లీ జీ జియాన్ పై లక్ష్య సేన్ కు మెరుగైన రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు ఆటగాళ్లు 5 సార్లు ఫేస్ టు ఫేస్ తలపడ్డారు. అందులో 4 సార్లు భారత ఆటగాడే గెలిచాడు. 2016లో జరిగిన ఈవెంట్ లో లీ జీ జియాన్ పై లక్ష్య సేన్ సత్తా చాటాడు. 2022లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోను భారత ఆటగాడే పైచేయి సాధించాడు. మలేషియా ఆటగాడిపై విజయాల రికార్డును పెంచుకున్నాడు. థామస్ అండ్ ఊబర్ కప్ టోర్నీ ఫైనల్లో మాత్రం లక్ష్య సేన్ చిత్తయ్యాడు. లీ జీ జియా చేతిలో ఓడిపోయాడు. 2023లో ఫేస్ టు ఫేస్ ఒక్కసారే తలపడ్డారు. ఇండోనేషియా ఓపెన్ లో ఢీకొట్టారు. అయితే లక్ష్య సేనే విజయం సాధించాడు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోను తలపడ్డారు. ఈ మ్యాచ్ లోను భారత ఆటగాడే గెలిచాడు. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ లోను లక్ష్య సేనే ఫేవరెట్ గా బరిలో దిగుతున్నాడు. మరి మన రాకెట్ లక్ష్యం చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.